హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తూ ఉన్నాం గత కొన్ని రోజుల నుంచి కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. వాళ్ళని విచారణకు పిలుస్తున్నారు, అరెస్ట్ కూడా చేయడం చూస్తున్నాం. సజ్జనర్ గారు చాలా సీరియస్ గా ఉన్నది. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమోట్ చేస్తున్న వ్యక్తుల పైన కేసులు నమోదు చేసి దీన్ని అరికట్టాలన్న ప్రయత్నం దిశగా ఆయన అడుగులు వేయడం కూడా చూస్తున్నాం. అయితే నిన్న కూడా దాదాపు 11 మంది పైన కేసులు నమోదయ్యాయి. విష్ణుప్రియ, టెస్టీ తేజ్ ఇలాంటి వాళ్ళని విచారణ కూడా పిలిచారు. అయితే వాళ్ళు రాకుండా ఎగ్గొట్టారు కూడా. అయితే ఏం జరుగుతుంది బెట్టింగ్ యాప్స్? ఇప్పుడు చాలా మంది సినిమా వాళ్ళు కూడా చేశారని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి యూట్యూబర్స్ పైనే కేసులు నమోదవుతాయా? వాళ్ళ మీద కూడా నమోదవుతాయా? ఎంటర్‌గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళని, వీళ్ళ మీద నమోదవుతున్న కేసుల్ని ఏ విధంగా చూడొచ్చన్న అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు 'బందూక్' మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, మీరు చూస్తున్నారు బెట్టింగ్ యాప్స్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో సజ్జనర్ గారు చాలా సీరియస్ గా ఉండి వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదవుతున్నాయి, విచారణకు పిలుస్తున్నారు, అరెస్ట్ కూడా అవుతున్నారు. మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒక మంచి విషయం పైన చర్చ ఈరోజు. అవును సార్. ఫస్ట్ ఈ యువతకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీగా ఈజీగా మనీ రావాలి, కొంచెము కష్టపడితే చాలు ఎక్కువ డబ్బులు రావాలి అనే పెద్ద ఆశ ఉంటుంది. ఇది ఓన్లీ గ్యాంబ్లింగ్ లో మాత్రమే జరుగుతుంది. కష్టపడి పనిచేసేటోడికి వచ్చే ఆదాయము లేకపోతే ఈజీగా వచ్చే మనీ ఆదాయంలో చాలా తేడా ఉంటుంది. సో ఎప్పుడైతే పేకాటలు, ఎప్పుడైతే గ్యాంబ్లింగ్స్ ఇలాంటివన్నీ మట్కా జూదాలు, ఇది ఇప్పుడు ఈరోజు కొత్తగా వచ్చింది ఏం కాదు. కాకపోతే తరతరాలుగా వస్తున్న ఈజీ మనీకి అలవాటు పడ్డ వ్యక్తులకి బాగా అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా జూదం ఆడొద్దు, పేకాట అనేది చాలా స్ట్రిక్ట్గా చేసేసారు. ఈ పేకాట కొంతమందికి ఏమైందంటే పెద్దోళ్ళకి, అంటే ఒక 60 ఇయర్స్ దాటిన వాళ్ళకు వాళ్ళ కాలక్షేపం అవుతుంటుంది. సో పేకాట ఫ్రీగా ఆడరు కాబట్టి నాకు డబ్బులు పెట్టి ఆడతారు. సో దాంట్లో ఏమైపోతుంది, డబ్బులు వస్తూనే పోతున్నాం అనగానే మళ్ళీ అక్కడ ఈజీ మనీ అనే కాన్సెప్ట్ జనరేట్ అవుతున్నది. కొందరు దానికి బానిసలు అవుతున్నారు. అది ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మిడిల్ ఏజ్ యూత్ కూడా పేకాటలకి, సింగిల్ నెంబర్ లాటరీలకి ఇటు ఉండేది. ఇప్పుడు సింగిల్ నెంబర్ లాటరీ అనేది జీవితాలను అతలాకుతలం చేసింది. సో ఈ గ్యాంబ్లింగ్, ఫ్రీ మనీకి అలవాటు పడ్డ యూత్ ఎప్పుడు కూడా కొత్త కొత్త దారులు వెతుకుతుంటది. గత 10-15 సంవత్సరాల నుంచి, మేబీ 15 సంవత్సరాల నుంచి ఇంటర్నెట్ యాక్సెస్ అయిన తర్వాత ఎవరికి అవధులు లేవు. సో ఎక్కడనో ఎక్కడ ఆడాలి, గ్యాంబ్లింగ్ ఆడాలి, 4 డబ్బులు వస్తే పోతాయి, మన సమస్యలు తీరుతాయి అన్నట్టుగా జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రీ మనీ ఆశలు చూపెట్టుకుంటూ ఈ ప్యాటర్న్, అంటే ఈ బెట్టింగ్ యాప్లు అనే ప్యాటర్న్ డెవలప్ అయింది. అంది ఫస్ట్ రమ్మీ స్టార్ట్ అవుతుంది. అందరూ దాన్ని ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇది ఒక లీగల్ వ్యవస్థ, లీగల్ గా మనం ఏమన్నా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ లోనే దాన్ని తీసుకొచ్చినప్పుడు యూత్ డెఫినెట్ గా దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. నేను లాస్ట్ ఒక 1 year బ్యాక్ అనుకుంటాను, ఒక అబ్బాయి ఫస్ట్ డే 3000 పోగొట్టుకున్నాడు. 3000 పోయింది అని చెప్పేసి ఇంట్లో చెప్పలేక చూస్తే మళ్ళీ ఎట్లైనా చేద్దామని చెప్పేసి 10,000 పోగొట్టుకున్నాడు. అలా 3 రోజులు 4 రోజులు 5 వచ్చేసరికల్లా 90,000 పోయినాయి. ఆ భయానికి ఇంట్లో చెప్పలేక, భయానికి ఏం చేయాలని అర్థం కాక, వాళ్ళ మదరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే, ఆమె రిటైర్ అయి వచ్చిన డబ్బులు ఉండే 90 లక్షల రూపాయలు, ఇంట్లో ఉన్న బంగారాన్ని కుదబెట్టాడు. వాళ్ళ అమ్మ వచ్చిన డబ్బులు, బీరువాలో ఉన్న డబ్బులన్నీ తీశాడు. అంటే ఒక 90 లక్షల రూపాయల అమౌంట్ని ఈయన 20 days లో పోగొట్టుకున్నాడు. తర్వాత ఏమవుతుందంటే ఊరేసుకొని చచ్చిపోతాడు. సో ఇంత నిర్లక్ష్యము, ఇంత వెగటుతనము, ఇంత కష్టాలలో కూడా యువతను అట్రాక్ట్ చేస్తున్న ఈ సోషల్ మీడియా, వాళ్ళని ఏమంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ముద్రలో మొత్తం నాశనం అవుతున్నారు. వీళ్ళ మీద కేసు ఎట్లా పెట్టాలని నాకు ఉన్నది అంటే, మన ఈ వీళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన యువత ఇప్పటివరకు పోగొట్టుకున్నది ఎంత, దానికి ఒక సర్టన్ అమౌంట్ ఉంటుంది కదా, ఈ ప్రమోట్ చేసే వాళ్ళు అందరి దగ్గర వసూలు చేసే ఏదైనా చట్టం తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకు అంటే ఎవ్వరు కూడా వీళ్ళని చూసే. ఇంకోటి, దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ సోషల్ మీడియానే. ఎవరికి వాడు సూపర్ స్టార్ అయిపోతున్నాడు. వాడు చెప్పే దాంట్లో సమాజానికి ఉపయోగపడేది ఉన్నదా, వాడు చెప్పే దాంట్లో ఏదన్నా ఇంటెన్సివ్ మాటలు ఉన్నాయా? ఇంతకుముందు ఇంటర్వ్యూ అంటే ఏముంటుందంటే కొంచెం
ఒక ఒక సినిమా తీసినోడా, ఒక ఒక పని చేసినోడా, ఒక ఒక కార్యాన్ని నెరవేర్చినవాడా, ఒక అచీవ్‌మెంట్ చేసిన వాళ్ళ ఎవరైనా ఎంతో కొంత సక్సెస్ సాధించిన వాళ్ళది ఇంటర్వ్యూలు వచ్చేది. హ్మ్. ఇప్పుడు యూట్యూబ్ మానియా వచ్చిన తర్వాత వాడు డైరెక్ట్ కొన్ని యూట్యూబర్స్ ఏం చేస్తారు, యూట్యూబ్ ఛానల్స్ ఏం చేస్తారు, ఫర్ పెయిడ్ ప్రమోషన్స్ కాంటాక్ట్. హ్మ్. అంటే ఏదో 4 డబ్బులు ఇస్తే నీ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. సో అలాంటప్పుడు వీళ్ళు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అనే మత్తులో వాళ్ళు సూపర్ స్టార్స్ అయిపోతున్నారు. ఓకే. వాడిని ఫాలో అవుతున్న యూత్ పాడైపోతున్నారు. హ్మ్. సో ఇది ఎంత పెద్ద దానికి దారి తీస్తదంటే, హ్మ్. రేపు ఒక భవిష్యత్తు లేని అంధకారంలో పడిపోతుంది యూత్ అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నా. బెట్టింగ్ యాప్ అని కాదు. ఈజీ మనీకి అలవాటు పడి హ్మ్. దాన్ని ఇప్పుడు బిట్‌కాయిన్ అనేది ఎంతమంది జీవితాలను నాశనం చేసిందో తెలుసు. హ్మ్. బిట్‌కాయిన్‌ని ప్రమోట్ చేయడానికి పెద్ద పెద్ద ఫిల్మ్ స్టార్స్ కూడా దాన్ని వాళ్ళకి దానిపైన అవగాహన లేదా? హ్మ్. లేకపోతే మాకేమవుతున్నది, మేము కూల్ డ్రింక్ కూడా మంచిది కాదు, మేము కూల్ డ్రింక్ ప్రమోట్ చేస్తున్నాము. హ్మ్. లేదు ఇంకో ప్రోడక్ట్ మంచిది, మ్యాగీ ప్రోడక్ట్ మంచిది కాదని ఒకటి చెప్తాడు. ఇది ప్రోడక్ట్ మంచిది కాదని చెప్పి ఇంకోటి ఏదో, అది కూడా మనం డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తున్నాం కదా. సో దాన్ని కూడా అదే కోణంలో తీసుకుంటున్నారా? ఒక్కరోజు షూటింగ్ అనే కోణంలో తీసుకుంటున్నారా ఆర్టిస్ట్ అనేది ఫస్ట్ క్వశ్చన్ పాయింట్. హ్మ్. సో దాన్ని అవగాహన చేయాల్సింది ఏంటంటే, ఒక బెట్టింగ్ యాప్ స్టార్టింగ్ లోనే ఒకరు ప్రమోట్ చేస్తున్నారంటే వాడి మీద క్రిమినల్ కేసు, బెయిల్ కూడా ఇవ్వద్దు. ఓకే. ఒక రాడికల్ రూల్ క్రియేట్ చేయాలి. అంటే ఒక మొండి రూల్ క్రియేట్ చేయగలగాలి. హ్మ్. అప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు మనం చాలా సినిమాల్లో, మొన్న ఏదో సినిమాలో చూస్తున్నాను, రోడ్ క్రాస్ చేస్తే 1000 రూపాయల ఫైన్ అన్నారు. హ్మ్. 1000 రూపాయల ఫైన్ 10,000 ఫైన్ అంటాడు. సో అంత మేజర్ భయం లేకపోతే హ్మ్. వాడు ఏమున్నదో 100 రూపాయలు కదా కట్టేసిపోతా. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఈ హైదరాబాద్ ట్రాఫిక్ లో నేను డైవర్ట్ చేస్తున్నాను కదా. హైదరాబాద్ ట్రాఫిక్ లో ఏమైతున్నది అంటే, హ్మ్. ట్రాఫిక్ వ్యవస్థ ఒక సర్టన్ పీరియడ్ అయిపోయిన తర్వాత చాలా మంది చాలన్స్ కడతలేరు అని చెప్పేసి హ్మ్. 25% అంటే 100 రూపాయలు అంటే 25 రూపాయలు కట్టేసేస్తే చాలని అక్కడ ప్రతి ఒక్కడు అన్ని చేస్తున్నాడు, లాస్ట్ కట్టేది ఇంతే కదా. అంటే యువత అంత ప్రతి దాంట్లో అంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇలాంటి జరుగుతున్నది. హ్మ్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న ప్రతి ఆర్టిస్ట్‌కి నేను చెప్పేది ఏంటిదంటే, మీరు అది చేసే రోజు అది లీగలా? ఇల్లీగలా? అనేది తెలుసుకోవాల్సిన అవసరం మీకున్నది. మాకు తెలియకుండా చేసినాము. ఇప్పుడు నిన్న ఆర్టిస్ట్‌లని పోలీస్ స్టేషన్‌కి రమ్మంటే అక్కడ మీడియా ఉంటదని హ్మ్. ఇంతకుముందు నువ్వు చేసిందే మీడియా ముందులే కదా అది. అవును. ఆ రోజు నువ్వు చేసింది గ్రేట్ అనే మీడియా ముందు, ఈ రోజు నువ్వు చేస్తున్నది తప్పు అని నిలదీస్తే ఆ మీడియా ముందుకు రాను అంటారు. హ్మ్. సో నేను ఖచ్చితంగా చెప్పే అంశం ఏంటిదంటే, రాబోయే రోజుల్లో ఇది కఠినతరం కావాలంటే ఈ రోజు శిక్ష గట్టిగా ఉండాలంటున్నాను నేను. హ్మ్. ఈ శిక్ష గట్టిగా లేకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పోతారు, వదిలేస్తారు, మళ్ళీ ఏదో బెయిల్ తెచ్చుకుంటాం అని. సో ఓకే. దీనికి చట్టము ఒక ఫోక్సో చట్టం లాగానో, దిశ చట్టం లాగానో అంత ఒక ఖచ్చితమైన, ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు అనేది హ్మ్. జీవితకాలంని నిర్దేశిస్తాయి. ఓకే. నేను ఒక మంచిగా చదువుకుంటూ పోతున్నా, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు భార్య పిల్లలు, నేను అమ్మా నాన్నని చూసుకుంటూ సాగించడం ఒకటి. అదే అంతే ఉద్యోగంలో, అంతే చదువుతూ, అంతే కుటుంబం వ్యవస్థ ఉన్న వ్యక్తి ఒక్కసారి దీనికి ఆర్థిక లావాదేవీల్లో తికమక పడ్డాడు అంటే జీవితకాలం వాడు సక్సెస్ కాలేడు. హ్మ్. దానివల్ల ఇంకోటి ఏమవుతుంది అంటే మందుకు బానిస అవుతాడు, దానివల్ల డ్రగ్స్‌కి బానిస అవుతాడు, దానివల్ల ఇంకోటి అయిపోతాడు. పిల్లలు జీవితం అంటే ఒక్క వ్యక్తి వల్ల ఒక వ్యవస్థ పాడైపోతది. ఓకే. సో ఫ్రీ మనీ అనేది యువతకు కూడా చెప్పేది ఏంటంటే, హ్మ్. వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పిరనో, లేకపోతే ఇంకోటి చెప్పిరనో అలాంటి దానికి మీరు వెళ్ళొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. మీరు కష్టపడే అమౌంట్‌లో మీరు సంపాదించుకొని మీరు తినే దాంట్లో ఉన్న తృప్తి ఫ్రీగా వచ్చే డబ్బుల్లో లేదు. ఇది మెయిన్‌గా చెప్తున్నాను నేను. ఓకే. సరే ఇప్పుడు వాళ్ళు కూడా అంటే కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా బయటకొచ్చేసి సారీ చెప్తూ ఇక మీదట మేము ప్రమోట్ చేస్తున్న నమ్మకాన్ని మేము చెయ్యము కూడాను. ఇప్పటివరకు చేసింది తెలియక చేసాము. ఇక ఎవరు చేసినా కూడా ఈ బెట్టింగ్ యాప్ జోలికి పోకండి అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా ఖాతాలో అయితే పెట్టేస్తున్నారు. అంటే ఒక అవేర్‌నెస్ అయితే వాళ్ళకి కూడా అంటే ఒక భయము, అవేర్‌నెస్ అయితే క్రియేట్ అయిపోయింది. మరి ఇది అంటే ఇంతటితో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఏమన్నా ఉందంటారా అసలు? ఇప్పుడు బెట్టింగ్ యాప్ డిజైనర్ ఎందుకు ఆగుతాడు? హ్మ్. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక వీడియో ఉన్నది. ఈ బెట్టింగ్ యాప్‌ని మీరు లక్షల రూపాయలు పొందండి అని చెప్పిర్రు. అవును. ఆ వీడియోకి వాడికి కావాల్సినంతనే ఎడిట్ చేసుకొని మళ్ళీ ప్రమోట్ ఎందుకు చేయడు వాడు? అవును. బెట్టింగ్ యాపు హ్మ్. ఎక్కడ కేంద్రీకృతమైందో కూడా తెలియదు వీళ్ళకి. ఓకే. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి డబ్బులనేది వర్చువల్‌గా వస్తున్నాయి. నో హ్మ్. పర్సనల్ కాంట్రాక్ట్, నో పర్సనల్ ఇది జరుగుతదా? జరగదు కదా! నీకు వ్యూస్ ఇంతొస్తే నీకింత డబ్బులిస్తామని సోషల్ మీడియా ఉన్న తర్వాత వాళ్ళకొక కాలొస్తది. మన ఒక మెయిల్.
మీరు ఈ కంటెంట్ మీద ఒక వీడియో చేయండి, మీకు 50,000 వస్తాయి, లేకపోతే ₹1,00,000 వస్తాయి, 5,00,000 వస్తాయి, ఎంత చెప్పారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత అవుతున్నారో దాన్ని బట్టి. సో వాళ్ళ మీద జీవితకాలపు విషేదం ఇవ్వాలి. అదే నేనేం చెప్తున్నాను అంటే, పర్సనల్ గా నాకు ఎవరిపైన శత్రుత్వం ఉండదు, కానీ రేపటి యువత భవిష్యత్తును ఆలోచించుకుంటే ఇప్పుడు చేసిన తప్పు వాళ్ళకు తెలిసి చేసినా తెలియక చేసినా వాంటెడ్లీ చేసినా డబ్బు కోసం అయితే చేసిరు వాళ్ళు. ఖచ్చితంగా ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఫ్రీగా చేయడు. ఒక బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నప్పుడు అది తప్పు అనేది 100% తెలుసు బ్రదర్. ఎందుకు అంటున్నానంటే, బెట్టింగ్ లో డబ్బులు పోతాయి, అసలు దాంట్లో వేరే మోడలే లేదు. ఈ రోజు ₹10 వచ్చినాయి అంటే ₹100 పోనీకే మనం ముందుకు అంత అంకురార్పణ వేస్తున్నట్టే. కాబట్టి బెట్టింగ్ యాప్ లో వీళ్ళే కాదు, ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఇంకొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి కర్త కర్మ క్రియలు ఉంటారు, ఆది ఆర్టిస్టులు, అంటే ఆది నుంచి వచ్చిన ఆర్టిస్టులు అందరూ. సో వాళ్ళను కూడా పట్టుకోవాలి ఫస్ట్ మనం. సో వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ ఎంత చేసిర్రు మీరు. ఇప్పుడు ఒక 20 years బ్యాక్, 25 years బ్యాక్ సింగిల్ నెంబర్ లాటరీ అనేది ఉండేది. అప్పుడు మనకి ఫోన్ నెంబర్లు ఇవి లేవు కదా. ఒక నెంబర్ కోసము జీవితాలు తగలబెట్టుకుంటున్నారు. మట్కా, జూదము, గ్యాంబ్లింగు, ఈ పేకాట, ఇవన్నీ వాళ్ళకి ఎట్లుంటది అంటే, ఒక కొన్ని రోజుల తర్వాత సైకిక్ అయిపోతారు. వాడు తిండి తినకున్నా లేకున్నా పర్లేదు, ఒక ₹100 వచ్చినాయంటే ఒక పోయి లాటరీ కొందాం అనుకున్నాడు. సో దానికి అంత మత్తు కంటే కూడా, డ్రగ్ కంటే కూడా భయంకరమైన వ్యాధి ఇది. ఎందుకంటే ఇవన్నీ ఆర్థికంగా ఒక వ్యక్తిని నిర్దేశిస్తున్నాయి కాబట్టి ఇలాంటి పనులు చెయ్యడం అనేది జీవితం, నువ్వు డైరెక్ట్లీ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ to how you are entering into the betting apps, whatever these gambling things. So who are influenced you? ఇంత జరగడానికి నేను ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేసిరు అంటే, ప్రముఖ తారలు, ప్రముఖ యూట్యూబర్లు, ప్రముఖ బిగ్ బాస్ విన్నర్లు, ప్రముఖ ఎవరో. సో వీళ్ళకి ఖచ్చితంగా తెలుసు కదా, అది యాపే బెట్టింగ్ యాప్. ప్లే రమ్మీ అని ఉంటుంది, అది యాప్ కదా. ఇప్పుడు అరే దీనికంటే దరిద్రం చెప్తాను, చాలా మంది చెప్తున్నారు, మీరు వెయిట్ తగ్గాలనుకుంటున్నారా అంటాడు ఒకడు. అన్న తర్వాత దాంట్లో నుంచి వెళ్తే మళ్ళీ ఒక బెట్టింగ్ యాప్ క్రియేట్ అవుతుంది. మీరు ముఖం నల్లగా ఉందా, దాంట్లో నుంచి వెళ్తే ఇంకొక దానికి డబ్బులు కట్టారు, మీరు ₹500 కట్టండి. ఇప్పుడు మీ అన్ని వాడు ఒకటి ఎడుతూ కిందికి వెళ్ళిన తర్వాత, వాడు వచ్చిన తర్వాత మీరు ₹1000 కట్టండి అని ఇండైరెక్ట్లీ ద ఫోర్స్ఫుల్లీ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దట్. నేను ఇప్పుడు ఇది కాదు బ్రదర్, ఇంకా ఇలాంటి దాంట్లో ఒక ఆర్టిస్టులు, మన సినిమా ఆర్టిస్టులు దరిద్రులు, వాళ్ళు సర్జరీలు చేసుకొని పొట్టలు తగ్గించుకున్నారు చాలా మంది. నేను క్లియర్ కూడా చెప్తాను, సర్జరీలు చేసుకొని పొట్టలు తగ్గించుకొని వచ్చి వాడు స్లిమ్మింగ్ సెంటర్కి యాడ్ ఇస్తాడు, నేను ఇక్కడ చేరినాను కాబట్టి పొట్ట తగ్గింది. వేరేనికి ఎందుకో తగ్గుతలేదు ఆడ పొట్ట. సో ఇలాంటివన్నీ ఆర్థిక నేరాలే. సో ఒక నిజాయితీగా నువ్వు యువతను ఎక్కడ ఎడదో పట్టిస్తున్నావు, నీ దగ్గర నిజాయితీ లేదు అన్నప్పుడు యు ఆర్ ఏ క్రిమినల్. బెట్టింగ్ యాప్లు, అడ్వర్టైజ్మెంట్లు, యూట్యూబ్స్, సోషల్ మీడియాలో ఏవి జరిగినా దాంట్లో చట్ట వ్యతిరేక పనులు ఎవరు చేసినా, తెలిసి చేసినా తప్పే, తెలియక చేసినా తప్పే. నీకు తెలుసు, అక్కడ తెలియదు అనేది అంత అజ్ఞానులు గారు కదా వీళ్ళు. వీళ్ళకి వచ్చే చిన్న అమౌంట్ల కోసం కొన్ని కోట్ల మంది జీవితాలను బలి చేస్తున్నారు వీళ్ళు. ఇంకోటి కూడా అంటే, నేను సోషల్ మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నది అంటే, తాహత లేని వాళ్ళని కూడా సూపర్ స్టార్ చేస్తున్నారు. తాహతను తప్పనట్లేదు నేను. వాడు హర్ష అంటాడు, వాడు డబ్బులు వంచుతూనే ఉంటాడంట. వాడు డబ్బులు ఎట్లా వస్తున్నాయి అని క్వశ్చన్ అవనికి రాదు.